రాణా హమీర్ సింగ్ కూడా పాకిస్తాన్ హిందూ పార్టీ గుర్తుతోనే ఎన్నికల్లో గెలిచి పాకిస్తాన్ పార్లమెంట్లో కాలు మోపాడు. అయితే తర్వాత బెంజీర్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీ అయితే తరువాత బెంజీర్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీల పీపీపీ పార్టీలో చేరిపోయాడు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నాడు. అనేక సార్లు చట్టసభలకు ఎంపికైన రాణా హమీర్ సింగ్ భుట్టో ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఒకప్పుడు పాకిస్తాన్ కేంద్ర మంత్రిగా టెక్నాలజీ, వ్యవసాయ శాఖని పర్యవేక్షించిండు. పాకిస్తాన్లో పుట్టి పెరిగి అక్కడ పొలిటికల్ లీడర్ అయితే గొప్పే ఉంది. కేంద్ర మంత్రి అయినా కూడా మనకెందుకు ఆ చర్చ? నిజమే, రాణా హమీర్ సింగ్ స్టోరీ అంతే అయితే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదబ్బా. కానీ హమీర్ సింగ్ ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. సర్ తన్ సే జుడా అంటూ మతోన్మాదంతో ఊగిపోయే కోట్లాది మంది జిహాదీల నడుమ కూడా సగర్వమైన హిందువుగా కొనసాగుతా ఉన్నాడు. తాను, తన కుటుంబమే కాక అమర్కోట్, సింధు ప్రాంతాల్లోని హిందువులు కూడా దాడులకు, దోపిడీలకు బలవకుండా దశాబ్దాలుగా రక్షిస్తున్నాడు. అందుకే ఆయనంటే పాకిస్తానీ హిందువులకు ఎనలేని గౌరవం, భక్తి.